గురుగారు, ఇవాళ మాస శివరాత్రి. ఈ మాస శివరాత్రి సందర్భంగా శివానుగ్రహాన్ని పొందటానికి అందరూ కూడా దీక్షను ఈరోజు చేపడుతూ ఉంటారు కదా. ఈ మాస శివరాత్రి రోజున ఎటువంటి నియమాలను పాటించాలి? శివ శివ అనుకోవడం కంటే మించిన పెద్ద నియమం మరింకేముంటుంది? ఉదయం లేవగానే శివ అనుకుంటే పార్వతీదేవి అనుగ్రహం, అపరాహ్న సమయానికి మళ్ళీ శివ అనుకుంటే శివానుగ్రహం, సాయంత్రం సమయంలో మళ్ళీ శివ అనుకుంటే అంబ అనుగ్రహం, నిశి ఆరంభ సమయం అనంతరం రెండవ జాము యామము ప్రహరము ఆరంభ సమయంలో అంటే 9 గంటలకు శివ అనుకుంటే శివానుగ్రహం. ఇలా పునఃపునః పునఃపునః అనుకుంటూ ఉంటే కలిగే ఆనందమే శివానందము. చూడాభ్యాం శశికళాభ్యాం ఇలాంటి రూపాలలో శివానంద లహరిని స్తోత్రం చేస్తూ ఉంటాం మనం. శంకరభగవత్పాదుల వారు శివానంద లహరిని మనకు అందిస్తూ చూడాభ్యాం అంటూ ఆరంభం చేస్తారు. శివశక్త్యాయుక్తో సౌందర్య లహరి, అదే ప్రకారంగా చూడాలంకృత శశికళాభ్యాం శివానంద లహరి, హృది పునర్భవాభ్యాం మనస్సులో ఉండే రూపం శివ రూపం, అర్ధనారీశ్వర రూపం. అన్ని పండుగలు వ్రతాలు ఉదయం వేళలో పాటించేవి కాగా శివారాధన మట్టుకు రాత్రి వేళకు సంబంధించినది అయి ఉన్నది. శివరాత్రి అన్న పేరిట ప్రసిద్ధం. మాస శివరాత్రి 5 విధాలుగా ఉండేటటువంటి శివరాత్రులలో 4వది. నిత్య శివరాత్రి, యోగ శివరాత్రి, పక్ష శివరాత్రి, మాస శివరాత్రి, మహాశివరాత్రి. అపురూపమైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఉదయం నుంచి రాత్రి వరకు శివానామస్మరణ చేయాలి. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. యుద్ధంలో విజయం పొందే నిమిత్తమై కృష్ణ పరమాత్ముడు అర్జునునకు పంచాక్షరి మహామంత్రాన్ని ఉపదేశం చేశాడు అని మహాభారతం చెబుతుంది. రావణ సంహారం చేసే సమయంలో రామచంద్రమూర్తి కూడా తాను ప్రయోగించేటటువంటి బాణ పరంపరను చూపిస్తూ ఈ బాణములు, ఈ శక్తి, ఈ అస్త్రములు శివుని వద్ద ఉన్నవి, నా వద్ద ఉన్నవి అంటూ శివనామ స్మరణ చేస్తాడు. ఇలా మనం గమనించినప్పుడు మహాదేవుని అనుగ్రహం లేకుండా ఏ పురాణము ఏ వృత్తాంతము లేదు కనుక ఉదయం నుంచి సాయంత్రం వరకు శివనామస్మరణ చేయడం, నుదుట భస్మాన్ని ధరించడం, గళసీమలో రుద్రాక్ష మాలికలను అలంకరింపజేసుకోవడం, తెల్లని వస్త్రాలు ధరించడం, పెదవులపైన సదా శివ 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 అంటూ కాలాన్ని గడపడం, అందరిలో కూడా శివుడినే చూచే ప్రయత్నం చేయడం, శివాలయంలో పరిశుభ్రపరిచే చర్యలు చేపట్టడం, శివాలయంలో మారేడు మొక్కలు నాటి సంరక్షణ చర్యలు చేపట్టడం, నందీశ్వరుడిని పూజించడం, ఈశ్వరునకు అభిషేక సేవ నిర్వహించడం, ఘంటానాదాన్ని చేయడం, శంఖమును శివాలయంలో అర్పించడం. ఈ 9 నియమాలు పాటించిన ఎడల మాస శివరాత్రి మహాశివరాత్రితో సమానంగా మనకు శివానుగ్రహాన్ని కలిగిస్తుంది. శివుడు బోళాశంకరుడు కనుక ఓం నమః శివాయ అంటే చాలు అన్నీ మనకు అందిస్తాడు.